ప్రైజ్ ది లార్డ్ అండి. ఎక్కడ చూసినా నిజమైన ప్రేమ లేదు అని నేను అంటాను. మీరేమంటారు? నిజమే. ఈ లోకంలో ఎక్కడ కూడా నిజమైన ప్రేమ లేదండి. ప్రేమించానని చెప్పి నిన్ను బాగా చూసుకుంటానని చెప్పిన వాళ్ళే ఈ రోజున చేయి వదిలేస్తూ ఉన్నారు. ఇలా అందరి జీవితంలో ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. రోజుకొక సంఘటన, రోజుకో ఏదో ఒక మరి విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రపంచంలో ఎక్కడో ఏదో ఊర్లో ఏదో ఒకటి జరుగుతుంది. భార్యాభర్తల మధ్యలో కావచ్చు, లేకపోతే అన్నతమ్ముల మధ్యలో కావచ్చు, స్నేహితుల మధ్యలో కావచ్చు, అక్కా చెల్లెల మధ్యలో కావచ్చు. ఒకటేంటండి, ఒక కుటుంబం అంతా కూడా చెదిరిపోతున్న పరిస్థితులు. అంటే ఆ కుటుంబంలో ప్రేమ లేదు, ప్రేమ చల్లారిపోతూ ఉంది కదా. నిజమైన ప్రేమ కనిపించట్లేదు. ఒకవేళ నిజమైన ప్రేమ కుటుంబంలో ఉందనుకోండి, ఏ తప్పునైనా క్షమిస్తారు. ఏ విషయంలోనైనా మరి ఆ కుటుంబాన్ని వారంతట వారే సరిచేసుకోగలిగిన శక్తి వాళ్ళకు ఉంటుంది కదా. చూడండి, మరి ఒక ఇద్దరు మరి చక్కగా ఒక మంచి యంగ్ ఏజ్ కలిగిన మరి ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు 2022వ సంవత్సరంలో. చూడండి, ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు మరి చక్కగా ప్రయాణంలో ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే ఈ ప్రేమించిన వ్యక్తి, ఈ జ్ఞానేశ్వరరావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మాత్రము తల్లిదండ్రులకు తెలియకుండా ఈ భార్యని, మరి ఎవరైతే అనుష ఈ సహోదరి ఉందో మరి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడండి. మరి అనుష వాళ్ళ ఇంట్లో మరి వారి కుటుంబంలో లేకపోతే వీరిద్దరు మరి క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి వీరి వివాహం గురించి తెలుసు. అలా వారి జీవితం కొనసాగుతుంది. ఈ అనుష అనే ఈ అమ్మాయి అడుగుతుందంట చాలాసార్లు, మన వివాహం అయింది కదా, ఇప్పటికైనా మీ ఇంటికి తీసుకొని వెళ్ళు, ఆ అమ్మ నాన్నని పరిచయం చేయి అన్నట్లుగా చాలాసార్లు మరి అడుగుతూ ఉంటే అది ప్రతిసారి కూడా స్కిప్ చేస్తూ అలా మరి ముందుకు వెళ్తున్న పరిస్థితి. మరి వైజాగ్ ప్రాంతంలో మధురవాడలో మరి జరిగిన ఈ భయంకరమైన సంఘటన, తల్లిదండ్రులేమో కొడుకు చాలా మంచిగా ఉద్యోగం చేసుకుంటున్నాడు, చాలా చక్కగా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు అని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. కానీ ఈ జ్ఞానేశ్వరరావు ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నారో మరి ఆయన మాత్రం తల్లిదండ్రులకు తెలియకుండా మరి ప్రేమ వివాహం చేసుకొని అలా మరొక జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. అయితే తల్లిదండ్రులకు తెలియకుండా ఎన్ని రోజులు దాగి ఉంటుంది కదా. మరి ఏదైనా విషయము మరి తల్లిదండ్రులకు ఖచ్చితంగా ఒకానొక సమయంలో తెలిసిపోతుంది. అయితే తెలియకుండా చేయాలనే ఈయన ఉద్దేశం. మరి ఎప్పుడు కూడా వీరిద్దరి మధ్యలో గొడవలు రావడం, ఇతను మాత్రం ఎలా అయినా ఈ అమ్మాయిని వదిలించుకోవాలి, ఇంకా వద్దు అన్నట్లుగా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే తల్లిదండ్రులకు తెలీదు మరి ఎలా అన్నట్లుగా ప్రతిసారి ప్లాన్ చేస్తూ ఉన్నాడు, ఏదో ఒకటి చేసేయాలి, విడిపోవాలి అన్నట్లుగా. కానీ వీరు ప్రేమించి వివాహం చేసుకున్న తర్వాత మరి ఈ అనుష అనే ఈ సహోదరికి ప్రెగ్నెంట్తో ఆమె ఉండడం, మరి ప్రెగ్నెంట్ జర్నీ అంతా కూడా అలా మరి ముందుకు వెళ్ళడం, మరి ఈమె 9th మంత్కి రావడం జరిగింది. అయితే 9th మంత్కి వచ్చిన తర్వాత బాబో పుట్టిన తర్వాత ఖచ్చితంగా నా తల్లిదండ్రులకు ఎలా అయినా ఈమె గురించి తెలిసిద్ది, మరి దీని తర్వాత నేనేమి చేయలేనని ఈయన మాత్రము మరి చాలా భయంకరంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న మరి ఈ సహోదరి ఈ అమ్మాయి ఎవరైతే అనుష ఉందో ఆమె పైన మరి ఒక ప్లాన్ చేశాడండి, ఎలా అయినా చంపేయాలి. చూడండి, ఏప్రిల్ 14వ తారీఖు మరి డాక్టర్స్ చెప్పారు ఇదే లాస్ట్ డే. దేనికంటే ఇంకా డెలివరీకి లాస్ట్ డే 15వ తారీఖు నీ డెలివరీ ఉందమ్మా అని చెప్పారు. అయితే ఈమె డెలివరీకి ప్రిపేర్ అవుతున్న క్రమంలో ఇంకా తెల్లారవుతే ఖచ్చితంగా ఈ అమ్మాయి ఇంకా అమ్మాయో పాపో పుట్టేస్తారు, మాకు అది చాలా కష్టం అవుతుంది. సో మరి నా గురించి నా తల్లిదండ్రులకు మరి పెళ్లి చేసుకుని అనేది తెలియద్దు అని నిర్ణయం తీసుకున్నాడండి. మరి డెలివరీలో ఉంది కాబట్టి, అంటే లాస్ట్ ఈ ప్రెగ్నెంట్ జర్నీలో ఉంది కాబట్టి ఎలా అయినా మరి ఏదో ఒక విధంగా నేను మేనేజ్ చేయొచ్చు. ఎందుకంటే ప్రెగ్నెంట్లో ఉన్న స్త్రీలు ఎక్కువగా చనిపోతూ ఉంటారు కొన్ని కాంప్లికేషన్స్తో. అదే కాంప్లికేషన్స్తో ఈమె కూడా చనిపోయిందని నేను చిత్రీకరించవచ్చు అని అనుకున్నాడండి. కానీ నిజం ఎప్పటికైనా
బయటకు రావాల్సిందే, అవునా కదా? సత్యము ఖచ్చితంగా బయటకు వస్తుందండి. ఈయన ఏం చేశాడంటే ఇంకా తెల్లారవుతే పాప బాబు పుట్టేస్తారు అనేసేసి ఆమె పైన మరి ఒక ఒక అంటే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి అంటే మరి ఆమెని గొంతు పిసికి చంపేయాలి, చంపేస్తే ఎలా అలా చనిపోయింది, మరి ఆమె ప్రెగ్నెన్సీతో ఉంది కాబట్టి ఆమె బీపీ డౌన్ అయిందో లేకపోతే హై అయిందో లేకపోతే లోపల కొన్ని కాంప్లికేషన్స్ వల్ల చనిపోయిందో అని చూపించచ్చు అనుకున్నాడు. అలాగనే మరి ఆమె గొంతు నులిమి చంపేశాడండి. ఎంత దారుణం అంటే చాలా భయంకరమైన విషయం ఇది. ఉదయం లేవగానే అక్కడున్న మరి వారి ఇంట్లో ఉన్న మరి అక్కడ ఉన్న అమ్మమ్మ వారు లేపుతున్నారంట ఆమెని. తీరా చూస్తే మరి ఆమె చనిపోయి ఉన్న పరిస్థితి. ఎవరైనా చనిపోతే భార్యనో భర్తనో వెంటనే ఎవరి మీద అనుమానం వస్తుందంటే చనిపోయిన మరికి సంబంధించిన వారిపైన అనుమానం వస్తుంది. ఇలా పోలీస్ వాళ్ళు ఇంట్రోగేషన్ చేసిన తర్వాత నిజమంతా బయటకు వచ్చింది. చూడండి, అంటే తల్లిదండ్రులకు మరి ఈ విషయం తెలియొద్దు పెళ్లి చేసుకున్నానని. మరి ఎలా అయినా మరి మేము డెలివరీ అవుతే ఎవరో ఒకరు బయటకు వస్తే అది కష్టం అవుతుంది. సో ఇప్పుడే డెలివరీ అవ్వకముందు ఈమెని చంపేస్తే ఇంకా నెక్స్ట్ ఇంకా ఏది ఉండదు అనుకున్నాడు. తీరా చూస్తే చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. తల్లిదండ్రులకు తెలియవద్దు అనుకున్నాడు. ఈరోజు లోకమంతా ఆ వ్యక్తి గురించి తెలుసుకున్నారు. ఆ వ్యక్తి గురించి అందరికీ తెలిసిపోయింది. ఎలా తెలిసిపోయిందంటే చూడండి, పాపము వల్ల వచ్చు జీవితము మరణము, దేవుని వాక్యం సెలవిస్తుంది. అవునా కదా? ఎస్, అవునండి. పాపము వల్ల వచ్చు జీతము ఖచ్చితంగా మరణమే. మనం ఏదైనా హత్య, అది పాపమే. ఏ హత్య చేసినా ఇంకా ఏదైనా చేసినా ఖచ్చితంగా అది మరణానికే తీసుకొని వెళ్తుంది. ఎంత మూర్ఖుడనాలా? లేకపోతే అసలు ఈ వ్యక్తి ప్రేమ ఏంటండి? అంటే ప్రేమలో స్వచ్ఛత లేదు, ప్రేమలో మరి ఏమంటారు, ప్రేమలో సత్యము లేదు, ప్రేమలో మరి పరిశుద్ధత లేదు. ఎక్కడ చూసినా ఇవే, ప్రేమలో నిజము లేదు. ఇలా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమించని చెప్పి పెళ్లి చేసుకొని మరి అతని భార్యని చంపేసిన మరి పరిస్థితులు చూడండి. ఇలా ప్రతి ఒక్కరి గృహంలో ఏదో ఒకటి జరుగుతూ ఉంది. అంటే ఎక్కడ నిజమైన ప్రేమ లేదు అని అర్థం. కానీ ప్రేమించేవారు కొద్దిమంది ఉన్నారు. వారిని బట్టి ప్రభుకే మహిమ. చాలా చక్కగా భార్యని భర్తని భార్య అద్భుతంగా చూసుకుంటున్నారండి. వీరిలో ప్రేమ ఇలా ఉండడానికి కారణం ఏంటి అంటే చాలా చక్కగా వారి జీవితం అంతా ఒక దైవికమైన, దేవుడంటే భయము భక్తి కలిగిన జీవితాలతో మరి వారు అద్భుతమైన రీతిలో వారి లైఫ్ని వారు లీడ్ చేస్తూ ఉన్నారు. ప్రాముఖ్యంగా క్రైస్తవ జీవితాల్లో మన జీవితాలు చాలా చక్కని జీవితాలుగా ఉండాలని, మంచి రిలేషన్షిప్లో మనం ముందుకు సాగాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ చూద్దామన్నా ఈ లోకంలో మనకు దొరకట్లేదండి. నిజమైన ప్రేమను చూడలేకపోతున్నాం. ఎక్కడో ఏదో ఒక లోపం మనం చూడగలుగుతున్నాం మనుషుల్లో. కానీ ఏ లోపం లేని దేవుడు ఉన్నారండి. ఆయన ప్రేమ సత్యమైనది, నిజమైనది, మనల్ని విడిచిపెట్టనిది, మన కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ. అందుకనే ఈ లోకపు ప్రేమ వైపు మనం చూడకుండా దేవుని ప్రేమ వైపు చూద్దామండి. నిజమైన ప్రేమ, మన కొరకు ఎదురు చూస్తున్న ప్రేమ ఒకటి ఉంది. ఆయనే మరి నజరైన యేసు క్రీస్తు. ఆయన మన కొరకు మరి ప్రాణము పెట్టి తన నిజమైన ప్రేమను చూపించిన అద్భుతకరమైన దేవుడిగా ఉన్నారు. ఈ రోజున మనుషులలో మరి ఆ ప్రేమను చూడలేము. లోకం ఉన్న వాటిలో ఎక్కడ కూడా ఆ నిజమైన ప్రేమను చూడలేము. అందుకని లోకం గురించి ఎక్కువ ఆలోచించకుండా, లోకము వైపు ఎక్కువగా చూడకుండా, లోకము వైపు ఎక్కువగా పరిగెత్తకుండా నిజమైన ప్రేమ వైపు చూద్దాం. నిజమైన దేవుని కొరకు మనం బ్రతుకుదాం. ఆ ప్రేమ ఎప్పుడు కూడా నీ మంచి కోరుకుంటుంది. నీ కొరకు మరి ఎప్పుడు కూడా నీకు మేలు చేస్తుంది. నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్తుంది. మరి ఆ నిజమైన ప్రేమ ఏ భార్య భర్తల మధ్యలో ఉన్నా, ఏ అక్క చెల్లెళ్ళు అన్నతమ్ముల మధ్యలో ఉన్న, ఏ కుటుంబంలో ఉన్నా ఆ కుటుంబం, ఆ జీవితాలు అద్భుతకరంగా ఉంటాయండి. ఆమేన్. అందుకనే ఆ నిజమైన ప్రేమను నిజమైన ప్రేమ కలిగిన దేవుని వైపు చూస్తూ మన జీవితాలను మార్చుకుందాం. మన బ్రతుకులలో ఇంకను ముందుకు సాగుదాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.